ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించినటువంటి వైసీపీ మరొక వైపు లీగల్గా కూడా ఫైట్ చేయడం కోసం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఇష్యూను వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఇది ప్రజలకు దక్కనేకుండా ఈ ప్రభుత్వం కొందరు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది అని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా దీన్ని అపోజ్ చేస్తున్నారంటే, హైకోర్టు వేసిన పిల్లులో ఏకంగా 2300 పేజీల పిల్లే వేశారు. నాకు తెలిసి ఈ అంశాలు ఇది రికార్డేమో. 2300 పేజీల పిల్ వేసింది. దాన్ని మొత్తానికి హైకోర్టు అయితే స్వీకరించి చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అని మరో న్యాయమూర్తి చల్ల గుణరంజన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు అనిండేది ఒకటే, ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలై ఉంది, మరి దాంట్లో మీరు వాదనలు వినిపించండి అని వైసీపీ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి సీజే ధర్మాసనం సూచిస్తే, లేదు దానికి మా పిటిషన్కి చాలా తేడా ఉంది, 2300 పేజీల పిల్లేసాం, ప్రతి అంశాన్ని మేము ఛాలెంజ్ చేసాం, ప్రజలు వైద్య విద్య కోసం పెడుతున్న ఖర్చు, వైద్యం కోసం పెడుతున్న ఖర్చు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, పెట్టగలుగుతారా, వైద్య విద్య దూరం జరిగితే ఏం జరుగుతుంది, అసలు ప్రతి నిర్ణయాన్ని మేము ఛాలెంజ్ చేసాం చాలా వివరంగా. సో ఆ 2 పిటిషన్లకు సంబంధం లేదంటే మరి ప్రభుత్వం దానికి కౌంటర్ వేసి దీనికి కౌంటర్ వేసి అంత జాప్యం జరుగుతుంది కదా మీకే. మరి ఇంతకుముందు పిటిషన్తో జత చేసి విచారిస్తాము అని అంటే, అలా జత చేస్తే ఏమి ఇబ్బంది లేదు, మా పిటిషన్లో మేము వాదనలు వినిపించుకుంటాం, కానీ ఇంతకుముందు పిటిషన్లను మాత్రం వాదనలు వినిపించాం, అది వేరు ఇది వేరు అని చెబితే సరే అని చెప్పి హైకోర్టు అంగీకరించి ఇంతకుముందు దాఖలైన పిటిషన్కి దీనికి జత చేశారు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా పడింది. హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అందరికీ కూడా నోటీసులు పంపించి దీని మీద సమగ్ర కౌంటర్ దాఖలు చేయండి అని ఆదేశాలు అయితే జారీ చేశారు.